లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 2226 పాయింట్లు కోల్పోయి 73,137 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 742 పాయింట్లు నష్టపోయి 22,161 వద్ద ముగిసింది. సుమారు 16 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. ఒకే రోజు సెన్సెక్స్, నిఫ్టీ సుమారు 3% నష్టపోయాయి. సెన్సెక్స్ ఒక దశలో 3,200 పాయింట్ల వరకు పతనమై ఆ తర్వాత 1000 పాయింట్లు కోలుకుంది. ట్రంప్ టారిఫ్లు, అమెరికాలో మాంద్యం అంచనాలతో మార్కెట్లు కుప్పకూలిపోయాయి. రిలయన్స్ 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకుంది. నాల్కో టాటా టెక్నాలజీస్ కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఆటోమొబైల్స్ పై ప్రత్యేకంగా టారిఫ్లు వేయడంతో టాటా మోటార్స్ షేర్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఒక్క టాటా గ్రూప్ సంస్థకే మార్కెట్ల పతనంతో 128,000 కోట్ల నష్టం వాటిల్లింది. ట్రంప్ గెలిచినప్పటి నుంచి భారత మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్నాయి. దేశీయంగా కంపెనీల విలువ 45,57,000 కోట్లు మాయమయ్యాయి. ప్రపంచ మార్కెట్లన్నీ భారీ నష్టాల్లోనే ఉన్నాయి. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 2226 పాయింట్లు కోల్పోయి 73,137 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 742 పాయింట్లు నష్టపోయి 22,161 వద్ద ముగిసింది. సుమారు 16 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. ఒకే రోజు సెన్సెక్స్, నిఫ్టీ సుమారు 3% నష్టపోవడం జరిగింది. అలాగే సెన్సెక్స్ ఒక దశలో 3,200 పాయింట్ల వరకు పతనమై ఆ తర్వాత 1000 పాయింట్లు కోలుకుంది. ట్రంప్ టారిఫ్లు, అమెరికాలో మాంద్యం అంచనాలతో మార్కెట్లు కుప్పకూలిపోయాయి. రిలయన్స్ 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకుంది. నాల్కో టాటా టెక్నాలజీస్ కూడా అదే పరిస్థితి. ఆటోమొబైల్స్ పై ప్రత్యేకంగా టారిఫ్లు వేయడంతో టాటా మోటార్స్ షేరు భారీ నష్టాల్లో ముగిసింది. ఒక్క టాటా గ్రూప్ సంస్థకే మార్కెట్ల పతనంతో 128,000 కోట్ల నష్టం వాటిల్లింది. ట్రంప్ గెలిచినప్పటి నుంచి భారత మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్నాయి. దేశీయంగా కంపెనీల విలువ 45,57,000 కోట్లు మాయమైపోయింది. ప్రపంచ మార్కెట్లన్నీ కూడా భారీ నష్టాల్లోనే కనిపిస్తున్నాయి.